హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్. ఈరోజు బెస్ట్ అవుట్ ఆఫ్ ద వేస్ట్ అనే రీతిలో ఒక కళాఖండాన్ని రూపొందించాను. దీన్ని ఎలా తయారు చేశానో వివరించి చెప్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మనకు ప్రకృతిలో ఎన్నో రకాల ఐటమ్స్ కనబడుతూ ఉంటాయి, కానీ అవేవి ఉపయోగపడవు అనుకుంటాము. అలా కాకుండా వాటన్నిటిని ఒక చోట చేర్చి వాటికి ఒక రూపాన్ని ఇస్తే అవే ఒక పెద్ద కళాఖండాలుగా తయారవుతాయి. ఆ కోవలోకి చెందింది ఈ వినాయకుడి బొమ్మ. మనకు ఇసుకలో ఎన్నో రకాల ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. గవ్వలు, శంకులు, శంఖాలు, నత్తలు, శంఖాల్లో కూడా పెద్దవి, చిన్నవి, ఇలా ఎన్నో రకాలు దొరుకుతుంటాయి. ఇలాంటి వాటన్నిటిని కలెక్ట్ చేసి ఈ వినాయకుడిని రూపొందించాను. ఈ వినాయకుడిని తయారు చేయడానికి ముఖ్య కారణం మా అమ్మే ఈ ఐడియా ఇచ్చింది. తర్వాత దాన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను. నాలో ఇంతటి క్రియేటివిటీ పెరగడానికి కారణం మా అమ్మే నాకు స్ఫూర్తిదాయకం. మా అమ్మే నాకు మొదటి గురువుని ఖచ్చితంగా చెప్తాను. ఈ వినాయకుడి చెవులకి వేలాడే మువ్వలు కూడా తీసేసిన కీ చైన్లో భాగాలే. కిరీటం కోసం అమర్చినవి చిన్న చిన్న శంఖాలు, దానిపైన ఉపయోగించింది కూడా ఒక ప్రత్యేకమైన శంఖం. కింద పంచె కోసం ఉపయోగించింది ఊలిని ఈ విధంగా ప్రిపేర్ చేసి అరేంజ్ చేశాను. కింద చూసారా, చిన్న చిన్న గవ్వలు పెట్టాను. అవి కూడా నల్లగా ఉన్న గవ్వల్ని ఈ విధంగా డిజైన్ లాగా అమర్చాను. వినాయకుడి కుడి చేతికి అమర్చింది తెల్ల గవ్వ. అది చేయిలా కనపడటానికి నెయిల్ పాలిష్ని యూజ్ చేశాను. వినాయకుడి కుడి చేతిలో ఉన్న ఆయుధం ఒక పొడివాటి శంఖం. ఇప్పుడు చూసారా, వెనక్కి తిప్పి చూపిస్తున్నాను ఏ విధంగా అమర్చానో నేను. ఇక్కడ చూసారా, కింద పెద్ద శంఖాన్ని యూజ్ చేశాను. దానిపైన చిన్నది, ఆ పైన ఇంకా చిన్నది యూజ్ చేశాను. నేను ఎలా అమర్చాను అనేది ఈ బ్యాగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈ వినాయకుడిని ప్రిపేర్ చేయడానికి శంఖాలు, గవ్వలు, నత్తలు ఇవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ కూడా యూజ్ చేశానండి. కాకపోతే కొన్నిటి యూజ్ చేసిన వాటి పేర్లు నాకు తెలియదు. అందుకనే మీకు మొత్తం బ్రీఫ్గా వివరించి చూపిస్తున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ నేను ఇసుకలో నుంచి కలెక్ట్ చేసినవే. మా అమ్మాయి దగ్గరుండి ఆమె ఇచ్చే సలహాలు, సూచనల ప్రకారం ఈ వినాయకుడిని తయారు చేశాను. ఈ వినాయకుడికి బొట్టు మరియు ఐబ్రోస్ కోసం నెయిల్ పాలిష్ని యూజ్ చేశాను. కళ్ళ కోసం మాత్రం చిన్న చిన్న గవ్వల్ని యూజ్ చేశాను. స్వామివారి ఎడం చేతిలో పెద్ద గవ్వను పెట్టి దానిలో చిన్న చిన్న శంఖాలని అమర్చాను. అంతేకాకుండా స్వామివారికి ఛత్రం కూడా తయారు చేశాను. శంఖాల్లో ఎన్ని రకాల శంఖాలు ఉన్నాయో చూసారా. స్వామివారి తొండం కోసం ఉపయోగించింది కూడా అదొక రక శంఖం. అంతేకాదు, దాని కింద అడుగున అమర్చింది నత్త. మన ఊహకి మేధాశక్తిని జోడించి రంగరిస్తే ఒక సృజనాత్మకమైన కళాఖండాన్ని సులువుగా రూపొందించవచ్చు. వినాయకుడికి ఉపయోగించిన ఛత్రం, అదేనండి గొడుగు, అది కూడా ఒక వేస్ట్ మెటీరియలే. మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాని పీచు తీసి పారేస్తాము. దాంతో యూజ్ చేసిందే ఈ ఛత్రం. వినాయకుడి గొడుగు తయారు చేయడం కోసం కొబ్బరి పీచు, ప్లాస్టిక్ రింగ్, ఒక స్ట్రాని యూజ్ చేశాను. దీన్ని తయారు చేయడానికి ఎంతో సమయం పట్టదు. అంతేకాదు, తయారు చేయడం కూడా చాలా సులువు. చూసారా, స్వామివారికి గొడుగు అమర్చడం వల్ల పరిపూర్ణత ఏర్పడింది. చూసారా, చెవులకు అమర్చిన మువ్వలు ఊగుతుంటే ఎంత అందంగా ఉందో. అంతేకాదు, ఈ వినాయకుడిని తయారు చేయడానికి యూజ్ చేసిన ప్రతి చిన్న ఐటెం కూడా ఎంతో జాగ్రత్తగా ఆలోచించి అమర్చబడ్డాయి. మనలో క్రియేటివిటీ ఉండాలే కానీ మనకి ప్రతి వస్తువులోనూ ఏదో ఒక నైపుణ్యం ఖచ్చితంగా కనబడుతుంది. దీన్ని తయారు చేసి నాకు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? నేను ఇది తయారు చేసే నాటికి నేను ఇంకా మా ఛానల్ని స్టార్ట్ చేయలేదు. కానీ నేను చేసిన ఈ ఐటెంని మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో దీన్ని మీకు వివరంగా చూపిస్తున్నాను. ఈ వీడియోని చూస్తున్న వారిలో క్రియేటివిటీ క్రియేటర్స్ ఖచ్చితంగా ఉండే ఉంటారు. వాళ్ళు కూడా ఇదే విధంగా ఏదో ఒక క్రియేటివిటీ క్రియేట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోని చూపిస్తున్నాను. ఈ వినాయకుడిని తయారు చేసిన నేనైనా కూడా దాని క్రెడిట్ అంతా మా అమ్మదే. ఎందుకంటే నా ప్రతి పనిలోనూ మా అమ్మ నా వెంటే ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చి, నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. నా మొదటి గురువు ఎవరు అంటే మా అమ్మే అంటాను. ఈ వినాయకుడి బొమ్మతో పాటు ఆయన వాహనమైన ఎలుకను కూడా తయారు చేశాను. దీనికోసం కూడా శంఖాన్ని యూజ్ చేశాను. శంఖానికి 2 కళ్ళు, ముక్కు, తోక,
కనపడటం కోసం బ్లాక్ కలర్ని యూజ్ చేశాను. చూసారా, కేవలం మనకి ఇసుకలో దొరికే ఐటమ్స్తో ఎంత అందమైన క్రియేటివిటీని క్రియేట్ చేశామో. మనకి పనికిరావు అనుకున్న వాటితో అందమైన వినాయకుడిని తయారు చేసి ఆయనకి గొడుగుని, అంతేకాకుండా ఆయన వాహనమైన ఎలకను కూడా తయారు చేసి ఒక చోటు చేరిస్తే ఎంత అందంగా ఉందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.